మిస్ వరల్డ్ లో పాల్గొంటున్న సౌందర్యమణులు నాగార్జున సాగర్ చేరుకున్నారు. బుద్ధ భవన్ ను సందర్శించారు. బుద్ధ భవన్ నిర్మాణ శైలిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి చెప్తారు. రవి, 2025 పోటీల్లో పాల్గొనబోయే 22 దేశాల కొద్దిసేపటి క్రితం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లోని విజయ విహార అతిథి గృహం చేస్తున్నారు. ప్రస్తుతం విజయ విహార అతిథి గృహంలో ఫ్రెష్ అప్ అవుతున్నారు. మరి కాసేపట్లో అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బుద్ధవనానికి ఇప్పటికే ప్రపంచంలోని 22 దేశాలకు సంబంధించినటువంటి ఆసియా ఓసియానా దేశాలకు సంబంధించి ఇండియా, బంగ్లాదేశ్, కాంబోడియా, మయన్మార్, వియత్నాం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, జపాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, లెబనాన్, మంగోలియా, నేపాల్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, శ్రీలంక, టర్కీ, చైనా, థాయిలాండ్, ఆర్మేనియా నుంచి మొత్తం 22 దేశాలకు సంబంధించినటువంటి ప్రపంచ సుందరంలో అయితే విజయ విహార అతిథి గృహంలో ఉన్నారు. పర్యాటక శోభను పెంచాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 72వ మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణలో నిర్వహిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటి ప్రోగ్రాం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా ఉన్నటువంటి బుద్ధవనం, అదేవిధంగా ఆ బుద్ధవనం బుద్ధుని చరిత్రను తెలిపేందుకైతే మొట్టమొదటి ప్రోగ్రాం నాగార్జున సాగర్ కి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే 22 దేశాలకు సంబంధించినటువంటి ప్రపంచ సుందరి మళ్ళీ విజయ విహార అతిథి గృహం ఉన్నారు. మరి కాసేపట్లో మరో 10-15 నిమిషాల్లో ఆ విజయ విహార అతిథి గృహం నుంచి బుద్ధవనంలోకి వస్తారు. బుద్ధవనంలో బుద్ధ పూర్ణిమ సందర్భంగా మొదటగా బుద్ధవనంలో ఉన్నటువంటి బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటిస్తారు. అక్కడి నుంచి 50 మీటర్ల దూరంలో ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సాంప్రదాయ నృత్యంగా వారికి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి నేరుగా భుజం వనంలో ఉన్నటువంటి 70 అడుగులు ఎత్తు 140 వెడల్పు ఉన్నటువంటి స్తూపంలో అష్టాభుజులో ఉన్నటువంటి అష్టభుజుల వద్ద అక్కడికి వెళ్తారు. అక్కడ ధ్యానం చేస్తారు. అక్కడ దాదాపు 25 మాంకీలు, బౌద్ధ మాంకీలు అక్కడ బుద్ధుని పుట్టుక నుంచి నిర్యాణం వరకు జరిగినటువంటి అన్ని కార్యకలాపాలు తెలిపే విధంగా ఉన్నటువంటి బుద్ధుని చరిత్రకు సంబంధించినటువంటి ప్రెజెంటేషన్ ప్రెజెంటేషన్ ద్వారా బౌద్ధవనంలో మొత్తం చూపించబోతున్నారు. అనంతరం దాదాపుగా ఈ ప్రోగ్రాం బుద్ధవనంలోనే దాదాపు గంట నుంచి 1:50 నిమిషాల వరకు బుద్ధవనంలోనే సాగనుంది. ఆ తర్వాత ఇక్కడ వారికి సాంప్రదాయ వంటకాలు కూడా హైదరాబాద్ నుంచి తేవడం జరిగింది. ఇక్కడ వారు భోజనం చేసిన అనంతరం ఇక్కడి నుంచి మళ్ళీ నేరుగా ఆ బస్సుల్లోనే చేరుకుంటారు. అయితే ఆ ప్రపంచ సుందరమైన నేపథ్యంలో పెరుగుతుందన్న ఇక్కడ కావచ్చు పర్యాటక సంబంధించిన శాఖ అధికారులు ఉన్నతాధికారులు కూడా అన్ని రకాల ఏర్పాటు చేశారు. ఏదైతే భారత్ పాక్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు దాదాపుగా 2000 మంది భారీ భద్రత మధ్య పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి కఠిన బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగున పోలీసుల వలయంలో, భద్రతా వలయంలో ప్రపంచ సుందరీమణులకు భద్రత కల్పిస్తున్నారు. వారు దాదాపుగా 8 గంటల ప్రాంతంలో ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో నల్గొండ చింతపల్లి వద్ద ఉన్నట్టు వెల్లంకి గెస్ట్ హౌస్ లో అవసరానికి ఆగుతారు. లేకపోతే నేరుగా హైదరాబాద్ కు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. స్వామి, రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.